నర్సమ్మ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే తిరిగి ఇవ్వడానికి నానా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి ఆమె పొరుగురులో ఉన్న రాజమ్మను తాను మహా ఇబ్బందుల్లో ఉన్నానని బతిమాలి 200 అప్పుగా తీసుకున్నది. తర్వాత 4-5 నెలలు గడిచినా అప్పు చెల్లించకపోగా ఒక్కొక్కసారి ఇంట్లో ఉండి లేదని చెప్పించసాగింది. ఒకనాడు నర్సమ్మ సంతలో పాడి ఆవును కొనేందుకు వెళుతున్నదని రాజమ్మకు తెలిసింది. ఆమె కొంచెం ఆలస్యంగా సంతకు వెళ్ళింది. నర్సమ్మకు తనకు నచ్చిన పాడి ఆవు దొరకలేదు. ఇద్దరు చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారి పక్కన ఉన్న పొదలచాటునుంచి ఒకడు పెద్ద బాణాకర్రతో వాళ్లకేసి వస్తూ, మర్యాదగా ఉన్న డబ్బు ఇచ్చేయండి, బుర్రలు పేలిపోగలవు అన్నాడు భీకరంగా. దొంగ తమను సమీపించేలోపలే నర్సమ్మ తన దగ్గరున్న డబ్బు మూటను రాజమ్మకిస్తూ, ఇందులో 300లున్నాయి. అసలు వడ్డిపోగా మిగిలిందేదో తర్వాత ఇద్దువుగాని అన్నది. దొంగ డబ్బుమూట గుంజుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు రాజమ్మ తన జీతగాడి ద్వారా నర్సమ్మకు 20 రూపాయలు పంపుతూ, ఒక చీటీలో, నర్సమ్మ, నీ అప్పు తీరిపోయింది. రాత్రి వచ్చిన దొంగకూలి, నా వడ్డీ పోగా మిగిలింది పంపుతున్నాను అని రాసింది. Thanks for watching. Please like and subscribe.